5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామక దస్తానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. రాజకీయాల్లో నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం వాజ్పేయి. శతాబ్ది జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి. ఈడుపైల వనదుర్గా మాతను దర్శించుకున్న తర్వాత క్రిస్మస్ వేడుకలకు హాజరు. సర్వమత సామరస్యానికి ప్రతీకగా డోర్నకల్ సిఐఎస్ చర్చి మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక మహాదేవాలయంగా విరాజిల్లుతున్న ప్రార్థనా మందిరం. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. ప్రతి గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్న భరోసా. ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదలకు లబ్ధి. గృహ నిర్మాణ సంస్థ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. కేసీఆర్ హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్టు. అల్లు అర్జున్పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాట్ కామెంట్స్. పగటి వేషగాళ్లు మితిమీరితే సినిమాలు ఆడనివ్వమని హెచ్చరిక. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్కు ఎంపీ డీకే అరుణ పరామర్శ. సంధ్యా థియేటర్ ఘటనపై రాజకీయం చేయొద్దని సూచన. హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులతో కలిసి భోజనం చేసి లక్ష్య సాధనకు ప్రేరణ కలిగించే ప్రయత్నం. ప్రతి రాష్ట్రంలో వెంకన్న ఆలయ నిర్మాణం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. ఏపీ ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగుల తొలగింపు. సంస్థను దివాళా తీయించిన నిర్వాహకంపై చర్యలు తీసుకుంటామన్న చైర్మన్ జీవీ రెడ్డి. అంతర్వేది సముద్ర తీరంలో డాల్ఫిన్ సందడి. డాల్ఫిన్ సముద్రంలోకి పంపిన స్థానికులు. విశాఖలో మెట్రో రైల్వే లైన్ నిర్మాణానికి సర్కార్ కార్యాచరణ. డిపిఆర్కు అనుమతి. 2 దశల్లో ప్రాజెక్ట్ పనులు చేపట్టేందుకు చర్యలు. ఎన్డీఏ ఇండి కూటమికి వైసీపీ సమధురం. ఏ కూటమిలోనూ మేం చేరబోమని విజయసాయిరెడ్డి స్పష్టీకరణ. ఇవాళ జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల ప్రత్యేక భేటీ. తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం. బడ్జెట్పై ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం. దేశ అభివృద్ధికి రేటు పెంపుదల సలహాలు, సూచనలకు ఆహ్వానం. అమాంతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు. నిద్రపోతూ నియంత్రణ చర్యలు చేపట్టిన పాలకులని రాహుల్ విమర్శ. టర్కీలోని బల్కిస్ ప్రావిన్స్లో భారీ పేలుడు. ఆయుధ కర్మాగారంలో పేలుడుతో కుప్పకూలిన ఫ్యాక్టరీ. జమ్మూ కాశ్మీర్ పూంచ్లో ఘోర ప్రమాదం. 300 అడుగుల లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం. 5 జవాన్లు మృత్యువార్త. 10 మందికి తీవ్ర గాయాలు. మధ్యధారా సముద్రంలో మునిగిన రష్యా కార్గో నౌక. ఇంజిన్ రూమ్లో పేలుడుతో మునిగిన నౌక. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రాగల 24 గంటల్లో బలహీనపడే అవకాశం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ల నిర్వహణకు చర్యలు. భారత బ్యాటర్ హార్లిన్ డియల్ సెంచరీ నమోదు. వడోదర వన్డేలో వెస్టిండీస్ మహిళా జట్టుపై ఘన విజయం.